ఏంటంటే మీరు ప్రధానమంత్రి అయినా కాకపోయినా మేమైతే మద్దతుగా ఉంటాము. బీజేపీకి మేము గెలిచిన తర్వాత మా ఎంపీ సీట్లన్నీ మీకు మద్దతుగా ఇస్తాము, మీరు మాకు సపోర్ట్గా ఉండండి చాలు అని ఆ మాట చెప్పడానికి అయితే వెళ్తున్నట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వస్తే ఖచ్చితంగా పొత్తులో ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ సీట్లు ఇస్తే ఓడిపోయే ఛాన్స్ ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు. మీ చరిష్మా మాకు ఉండాలండి, మేము టీడీపీకి మద్దతు తెలుపుతున్నామని ఒక ప్రకటిస్తే చాలు, మేము తర్వాత మీకు ఎంపీలను అయితే మద్దతు ఇస్తామని అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. సీట్లు ఇవ్వడం అనేది చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే జనసేన ఖచ్చితంగా తగ్గేటట్టు కనిపించట్లేదు. జనసేన కూడా తీవ్రంగా అయితే కొంచెం విమర్శలు అయితే ఇప్పుడే చేయడం మొదలెట్టింది మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ఎందుకంటే అసహనం అనేది బయటకు వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు సడన్గా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు సీట్లు ప్రకటించడము, జనసేన సంప్రదించకుండా పొత్తులో భాగంగా సంప్రదించాలి కానీ సంప్రదించకుండా డైరెక్ట్గా ఆయన సీట్లు ప్రకటించడము, ఆ కోపంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు